ఒక్కసారి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఏం మాట్లాడుతారో వినురి. దేశంలో 150 కోట్ల జనాభా ఉంటే ప్రధానమంత్రి. ఇది ప్రజాస్వామ్యం టర్ము. ప్రజాస్వామ్యం గొప్పది. ఈ ప్రజాస్వామ్యం ఈ వ్యవస్థను మీరు మీ నీచ సంస్కృతి ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది? ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ బిడ్డ సుష్మిత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే కొంతమంది ఎల్కేజీ క్లాస్ ఎమ్మెల్యేలు ఆడ కూర్చొని రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిందే ముందు రాజగోపాల్ రెడ్డి గారు. అయినా ఆయన ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చినప్పుడే హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిని ఒక్క మాట అనలేదంటే అర్థం చేసుకోండి. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్న పవర్ ఏందో. ఆయన సొంతంగా స్కూళ్లు కట్టించి వైన్ షాపు బెల్ట్ షాపులు బంద్ చేపించినప్పుడే ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి రాజగోపాల్ రెడ్డి గారిని ఏం బీకలేకపోయారు. అట్లాంటిది ఫస్ట్ టైం గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పంపిస్తే ఆడ కూర్చొని మాట్లాడతారు. ఎందుకు ఏ సీనియర్ ఎమ్మెల్యే రాలే, ఏ సీనియర్ మినిస్టర్ రాలే? ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎగిరెగిరి పడుతుండు. బల్మూర్ వెంకట్ కూడా రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతుండు. ఇదే హుజురాబాద్ బై ఎలక్షన్ లో నువ్వు నిలబడ్డప్పుడు నీ ఎంట రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఉన్నప్పుడు కూడా నువ్వు అక్కడ డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయినావు. కేవలం 3000 ఓట్లు తెచ్చుకున్నావు. అంటే అక్కడ ఎవరు పెద్దనో అర్థమైంది కదా. మీకన్నా పెద్ద అనుకున్నాడు కాబట్టి ఆయన రాజీనామా చేసి పార్టీ మారిండు. మీ లెక్క ఈ పార్టీలకు ఆ పార్టీలకు దూకలే. ఆయన ఒక్కడే ఒంటరిగా పోటీ చేసి నల్గొండ జిల్లాలో బీజేపీకి అంత సత్తా లేకున్నా 89,000 ఓట్లు ఆయన సొంతంగా తెచ్చుకుండు. ఆయన గురించి మాట్లాడడానికి మీకు కొంచెమైనా ఉండాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన క్యాండిడేట్ కోసం రేవంత్ రెడ్డి కాళ్లకు చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా 23,000 ఓట్లే వచ్చినాయి. ఇలా మీరు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతారు. రాజగోపాల్ రెడ్డిని ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖతమవుతుందని హైకమాండ్కి తెలుసు. ఇలా రాజగోపాల్ రెడ్డి తన పనితోనే రేవంత్ రెడ్డిని ఉచ్చబోపిస్తుంది కాబట్టి ఇలా మీరు మాట్లాడుతారు. దమ్ముంటే మీరు ఒక్కసారి రాజీనామా చేసి గెలిచి చూపిరి. రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిండు, కొండా సురేఖ మారిందంటే రేవంత్ రెడ్డిదే పార్టీ, మంత్రి సీతక్కదే పార్టీ, తుమ్మల నాగేశ్వరరావుదే పార్టీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదే పార్టీ, గడ్డం వివేక్దే పార్టీ, మంత్రి జూపల్లిది ఏ పార్టీ? ఇప్పుడున్న మంత్రులలో ఒక్కొక్కరు 2-3 పార్టీలు మారినోళ్ళు కాదా? ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, బల్మూర్ వెంకట్ గారు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడురి.